హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తోటికోడళ్ళు జోడి. నేనండి మీ చిన్ని తోటికోడల్ని. ఈరోజు రెసిపీ స్వీట్ కార్న్ శాండ్విచ్. వెజ్ శాండ్విచెస్లో ఈ స్వీట్ కార్న్ శాండ్విచ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చీజీగా, ఇందులో మనం వేసే సాసెస్తో జ్యూసీగా, నోట్లో పెట్టుకున్న వెంటనే ఆ ఫ్లేవర్స్ అన్నీ తెలుస్తూ చాలా సూపర్గా ఉంటుంది అసలు. సో అస్సలు మిస్ అవ్వకుండా కనీసం ఒక్కసారైనా ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ మీరే చేసుకుని మరీ తింటారు. ఇవి ఈవినింగ్ స్నాక్ కింద అయితే బెస్ట్ రెసిపీ అండ్ నైట్ డిన్నర్ కింద కూడా తీసుకోవచ్చు. అంతేకాదండి, దీనికి మొత్తం మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఇందులో ఒక మైనస్ సాస్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని పన్నీర్, జీడిపప్పు, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం మిరియాల పొడి ఇవన్నీ వేసి కొంచెం వాటర్ వేసుకుని ఫైన్గా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు శాండ్విచ్లో స్టఫింగ్ కోసం క్యాప్సికమ్, ఆనియన్స్ ఈ సైజులో కట్ చేసుకోవాలి. అలాగే స్వీట్ కార్న్ కూడా బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు శాండ్విచ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకుని వాటిపైన మైనస్ సాస్ అలాగే టమాటో కెచప్ ఇవి 2 కూడా వేసి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను యూజ్ చేసింది బ్రౌన్ బ్రెడ్, మీరు కావాలి అంటే మిల్క్ బ్రెడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఒక బ్రెడ్ స్లైస్ మీద ఆనియన్స్ అలాగే క్యాప్సికమ్ అలాగే దానిపైన స్వీట్ కార్న్ కూడా వేసుకుని దానిపైన కొంచెం పెప్పర్ వేసుకుని అండ్ కొంచెం స్పైస్ కావాలనుకుంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన చీజ్ స్లైస్ పెట్టుకుని మైనీస్ అలాగే టమాటో కెచప్ రాసిన ఇంకో బ్రెడ్ స్లైస్తో కవర్ చేసుకోవాలి. సో ఇదే విధంగా మిగిలిన బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే మైనీస్ డీటెయిల్ రెసిపీ కావాలి అంటే మన ఛానల్లో అవైలబుల్గా ఉందండి. ఇప్పుడు ఈ శాండ్విచెస్ అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అది బాగా హీట్ అయిన తర్వాత దానిపైన బటర్ అప్లై చేసి మనం ప్రిపేర్ చేసుకున్న శాండ్విచ్ పెట్టుకుని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి. అప్పుడే మనకి లోపల చీజ్ అనేది పర్ఫెక్ట్గా మెల్ట్ అవుతుంది. ఇప్పుడు ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ మళ్ళీ బటర్ అప్లై చేసి మళ్ళీ రివర్స్ చేసి మళ్ళీ కాల్చుకోవాలి. చూసారు కదా, 2-3 మినిట్స్కే మనకి పర్ఫెక్ట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చింది. అలాగే ఈ శాండ్విచ్లో మనకి సాసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఇక్కడ కాల్చుకునేటప్పుడు కూడా లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోకపోతే బ్రెడ్ అనేది మాడిపోతుంది, లోపల చీజ్ అనేది మెల్ట్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ టిప్స్ ఫాలో అయితే మనకి పర్ఫెక్ట్ శాండ్విచ్ అనేది రెడీ అయిపోతుంది. అంతేనండి, చాలా క్రిస్పీగా చీజీగా మంచి జ్యూసీగా శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మైనీస్ తోటి టమాటా సాస్ తోటి కలిపి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా జ్యూసీగా ఉండే శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. ఈ శాండ్విచ్ని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా డిఫరెంట్ రెసిపీస్ కావాలి అనుకుంటే కనుక కామెంట్ చేయండి, తప్పకుండా ట్రై చేస్తాను. అంతేకాదండి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మీరు చేసేది చిన్న కామెంట్ అయినా కూడా మాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.